హాయ్! హలో! 21 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి అనే మన సిరీస్‌లో ఈరోజు డే 3 వీడియో అనేది చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం హెల్పింగ్ వర్బ్స్ అండ్ వర్బ్స్ కోసం తెలుసుకున్నాం. ఈ డే 3లో మనం తెలుసుకుంటున్నాం టెన్సెస్. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇవే బేస్ అంటే మూల కారణం ఇవే. టెన్సెస్ అనేది నేర్చుకోవడం ద్వారా మీరు 100% ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు వితౌట్ ఎనీ డౌట్. సో, ముందుగా మనం టెన్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. టెన్స్ అంటే తెలుగులో కాలం అని అర్థం. సో, మనం ఏదైతే కాలాలు అంటామో దాన్ని ఇంగ్లీష్‌లో టెన్సెస్ అని జెప్పేసి అంటారు. ఎప్పుడైనా సరే టెన్సెస్ 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 ఏంటంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, పాస్ట్ అంటే గతం జరిగిపోయింది. ఫ్యూచర్ అంటే ఇంకా జరగలేదు, జరగబోయేది. సో, వీటిని ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని జెప్పేసి అంటాం. బట్ వీటిలో కూడా ఒక్కొక్క దాంట్లో 4 రకాలుగా డివైడ్ చేయబడి ఉంటాయి. అవి ఒకసారి చూద్దాం. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. సో, సేమ్ ఇలాగే ఉంటుంది పాస్ట్ కూడా. జస్ట్ మనం ప్రెజెంట్ తీసేసి పాస్ట్ మాత్రం పెడతాం చూడండి. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. సో, ఫ్యూచర్ కూడా అంతే. సో, పాస్ట్ తీసేసి ఫ్యూచర్ పెట్టండి. అది ఫ్యూచర్ టెన్స్ అయిపోతుంది. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. సో, దీంట్లో మనం కామన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్. వీటికి పాస్ట్ చేస్తే పాస్ట్ అవుతుంది. ప్రెజెంట్ చేస్తే ప్రెజెంట్ అవుతుంది. ఫ్యూచర్ చేస్తే ఫ్యూచర్ అవుతుంది. సో, ఈ విధంగా ఉంటాయి. సో, దీంట్లో మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అనేవి ఉపయోగం లేదు. సో, మీరు 10 టెన్సెస్ అనేవి నేర్చుకోవడం ద్వారా ఇంగ్లీష్ అనేది చాలా బాగా మాట్లాడగలరు. సో, బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ ద గుడ్ న్యూస్ ఏంటంటే ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది పీడీఎఫ్ బుక్ అనేది ఇప్పుడు ప్రైస్ తగ్గించి 99కి అవైలబుల్‌గా ఉంది. బుక్ యొక్క పీడీఎఫ్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్‌లో నేను బుక్ అనేది షేర్ చేస్తాను. సో, ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కోసం తెలుసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం మనం రోజు చేసే పనులు, మన యొక్క అలవాట్లు, ప్రపంచ సత్యాలను మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో సో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫార్మల్ అంటే ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. హీ లెర్న్స్ ఇంగ్లీష్, షీ లెర్న్స్ ఇంగ్లీష్, ఇట్ లెర్న్స్ ఇంగ్లీష్, దే లెర్న్ ఇంగ్లీష్. సో, వి గో టు ఏ మూవీ ఆన్ సండే. మేము ఆదివారం సినిమాకి వెళ్తాము. ఐ కమ్ టు కాలేజ్ బై బైక్. నేను బైక్‌పై కాలేజ్‌కి వస్తాను. సో, మీకు దీని యొక్క ఫుల్ లెంత్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టడం జరిగింది. తప్పనిసరిగా విజిట్ చేయండి. టోటల్ మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా ఉంటుందో పాజిటివ్, నెగెటివ్ అండ్ అదేవిధంగా క్వెషన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.